కోట శాస్త్రంలో 7వ అధికరణంలో అధ్యాయం 15 గురించి తెలుసుకోండి. అందులో శ్లోకం 13. ఎట్టి కారణం లేనప్పుడు లేదా శత్రు బలసంపన్నుడైనప్పుడు అతడు దుర్గమును వదిలి వెళ్ళిపోవడం, లేదా మిడత అగ్నిలో పడినట్లు శత్రువుపై పడవలను. ఆత్మవిశ్వాసం కోల్పోయిన వానికి ఏదియో ఒకటి సంధించను అని ఆచార్యుడు, కాదు అని కౌటిల్యుడు. శత్రువులతో సంధి చేసుకునదగిన పరిస్థితి ఉన్నట్లు తోచిన ఎడల సంధి చేసుకున్నాను. అట్టి పరిస్థితులు లేనప్పుడు అతడు యుద్ధం చేసి సంధిని కోరుకోవాలను, లేదా తప్పించుకొని పారిపోవాలను. సంధి సాధ్యమని తోచిన ఎడల శత్రువు వద్దకు దూతను పంపేవాలను, లేదా అతడే దూతను పంపిన ఎడల అట్టి దూతను అర్ధమానంతో గౌరవించి, ఇవి రాజునకు కానుకలు, ఇవి నా దేవియు నా కుమారుల మీ దేవికి మీ రాజపుత్రులకు నిచ్చు కానుకలు, రాజ్యమునకు నేను మీ ఆధీనము అని చెప్పవలను. ఆశ్రయమును సంపాదించి సమయచారిక ప్రకరణము చెప్పిన విధముగా భర్త ఎడల ప్రవర్తించవలను. దుర్గాది కర్మలకు వివాహములలో కన్యల ఇచ్చినప్పుడు కొనుట, రాజపుత్రాభిషేకము, గుర్రములను కొనుట, ఏనుగులను పట్టుకొనుట, యజ్ఞయాగములు చేయుట, యాత్రలకు విహారములకు వెళ్ళుట, ఈ పనులన్నింటినీ అతన్ని యజ్ఞముతో చేయవలెను. తన రాజ్యంలోని ప్రకృతులకు సంబంధించిన యుద్ధములో తను వదిలి వెళ్ళిపోయిన వారిపై విధించే శిక్షలు ఇటువంటిని అతను అనుజ్ఞతో చేయవలెను. లేదా తన పౌరులు తన జానపదములు కూడా విరోధము వహించిన ఎడల న్యాయ ప్రవృత్తి గల వాడై వేరొక దేశము నీయవలసినదిగా కోరవలను, లేదా వారిని రాజద్రోహము వల్ల రహస్యముగా దండించవలను. ఎదగిన భూమిని కూడా మిత్రుని నుండి ప్రతిగ్రహించరాదు. భర్తయగు రాజును చూచుట సాధ్యము కానప్పుడు మంత్రి, పురోహితుడు, సేనాపతి, యువరాజు ఉండగు వారిలో ఒకరిని చూచి శక్త్యానుసారము వారిని కానుకలు ఇవ్వవలెను. దైవతములు పూజించినప్పుడు స్వస్తి వాచకములందును భర్తను ఆశీర్వదించినట్లు చేయవలెను. తన ఆత్మార్పణము సర్వత్రా శ్రేయస్కరమని చెప్పించుచుండవలెను. బలప్రయోగంచే శరణు జొచ్చిన వాడు చంచల స్వభావము లేక స్థిరబుద్ధి కలవాడై అధికారులను సేవించుచు శంకితులు మొదలైన వారితో దూరముడై భర్తతో కలిసి ప్రవర్తించవలెను. ఇది షట్కం 7వ అధికరణంలో బలవంతుడితో విగ్రహించు దూరముతో తలదాచుకున్నట్టు హేతువులు దండోపవృత్తి అనే 15వ అధ్యాయం.